తొట్టి గ్యాంగులతోనే వేగలేకపోతుంటే ఈ రోజు ఇంకో గ్యాంగ్ వస్తుందండి. రావడం గానీ ఆడిషన్స్ అని చెప్పి కిడ్నాప్ చేస్తున్నారంట. అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ కోనా వెంకట్ అలాంగ్ విత్ శంకరాభరణం గ్యాంగ్. दारू पी ले ब्रो अरे फोटो के है तोते सारे दारू पी ले ब्रो अरे दारू पी ले ब्रो अरे फोटो के है तोते सारे యాడ్ ఇచ్చాం కదరా ఆడిషన్స్ కి ఇంకెవరు రాలేదేంటి? మన మీద డౌట్ వచ్చినట్టుందిరా అందరికి. అయినా ఈ తెలుగు నమ్మకూడదురా, మన బీహార్ వాళ్ళకి కాదు, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అన్నేం కాదు, 4 రాష్ట్రాల్లో ఇదే స్కీమ్ వాడి సక్సెస్ అయ్యాం. ఎవడో ఒకడు డబ్బున్న బకరగాడు దొరకపోతాడు, వాడిని కిడ్నాప్ చేసి బార్డర్ దాటించకపోతామా? కిడ్నాప్ చేసి బార్డర్ దాటించడు కాదు, తేడాలతో మన కిడ్నీలు తీసిగాడు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఆపుతారా మీ గాన కచేరీలు? నా శంకరాభరణం. ఇంతకీ మీరు మా గురించి ఎక్కువ పక్కన పెట్టేసి మీ గురించి చెప్పండి రా నా శంకరాభరణం. రణబీర్ శర్మ, మీరు ఋతిక్ శాస్త్రి. మేము సంగీతాన్ని అవకాశం పట్టాం, మేము స్వరాలని శంఖలో పెట్టాం. ఎక్కువసేపు పెట్ట కంపు కొడత తీసి పక్కన పెట్టు. శంకరాభరణం సినిమా మళ్ళీ తీస్తున్నారని తెలిసి తన్మయత్వం చెంది పరిగెత్తుకుంటూ వచ్చాం. ముందు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే బయట పెట్టండి. ప్రాపర్టీస్ ఆడిషన్ అంటే పర్ఫార్మెన్స్ గురించి అడగాలి కానీ ప్రాపర్టీస్ గురించి అడుగుతారేంటి? నిజమే ఏమిటిది? అయినా శంకరాభరణం అనగానే ఇక్కడ తంబూరాలు తబలాలు కనిపించాలి కానీ ఇక్కడ ఏంటి గూండాలు గన్నులు ఉన్నాయి? అది గోదావరి శంకరాభరణం, ఇది బిహార్ శంకరాభరణం. క్రైమ్ కామెడీ. మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే మా డైరెక్టర్ గారు మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారు అన్నమాట నా శంకరాభరణం. అలాగంటారా? అయితే మా వాస్తు విషయాలు మీకు చెప్పాలన్నమాట. కరెక్ట్ రణబీరు ఎత్తుకో. ఎత్తమన్నది అది కాదు, రాగం. ఏమిటా పిచ్చి చూపులు? ఇదే మా తాతగారు మాకిచ్చిన ఆస్తులు. మాకొక్క అవకాశం ఇస్తే మా నటనంతా దారపోస్తాం. అదే అల్లు అర్జునే. మన సర్వస్వం అర్థం చేస్తాం. ముందు వాచ్యతో మొదలు పెడదాం. వాచ్య ఏ సర్వస్వం అప్పిస్తున్నాను వాచ్యాన్ని కానీ గోచిలో మొహం పెట్టినట్టు పెట్టారా? అయ్యో అంటే ఇదే మరి ఆడిషన్ అంటే. నువ్వు మాకు వాచ్ ఇస్తుంటే నీ పర్ఫార్మెన్స్ కొట్టొచ్చినట్టు ఉండాలన్నమాట నా శంకరాభరణం. ఓహో ఇది ఆడిషనా? అది అయితే బేసిక్ ఇచ్చేస్తాను కానీ ఆ మాత్రం పర్ఫార్మెన్స్ మేము కూడా ఇవ్వగలం. మీ దగ్గరే ఉంది ఇవ్వడానికి. గొలుసుంది. గోల్డా గోల్డ్ ఇంకా లేట్ ఎందుకు పర్ఫార్మెన్స్ కానీ. యువర్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. అవును, మా వస్తువులు మీ దగ్గర ఉన్నాయి కదా, మేము ఎప్పుడు తీసుకోవాలి? సినిమా పూర్తి అయిపోయిన తర్వాత తీసుకోండి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు? షూటింగ్ అంటే ఈ షూటింగ్ కాదురా, సినిమా షూటింగ్ గురించి అడుగుతున్నారన్నా శంకరాభరణం. తీయండి, మేము మీటింగ్ వేసుకొని షూటింగ్ ఎప్పుడో మీకు ఫోన్ చేస్తాం, అప్పుడు మీరు రండి నా శంకరాభరణం. ఓహో అలాగంటారా? అరే ఫళ్ళు వేసుకొని ఎంత చెప్పండి. రాగం తాళం పల్లవి ఎటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము తేలుత్రోవా. నమస్కారం 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 నమస్కారం. ఏం సంస్కారమో నా శంకరాభరణానికి. నేను శంకరాభరణంలో మంజు భార్గవి క్యారెక్టర్ ఇస్తే కోడి పుంజురా రెచ్చిపోతా. ఎందుకు ఇవ్వాలి? నా కూచిపూడిలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి. మాకు కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, మెడలో ఉన్న గోల్డ్. గోల్డా అంటే సినిమా కోసం కొద్దిగా బరువు తగ్గాలి అంటున్నాను నా శంకరాభరణం. అవునా? అయితే నేను బరువు తగ్గేసి వస్తాను. నీ మెల్లో ఉన్న చైను, చేతుకున్న గాజులు, నడుముకున్న వడ్డానం ఇచ్చేసావు అనుకో, అంటే నువ్వు బరువు తగ్గిపోతావు నా శంకరాభరణం. అవునా? నేను సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. రండి 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 రండి. ఇప్పుడు చూడు ఎంత బరువు తగ్గిపోయావు నువ్వు. అవును, షూటింగ్ ఎప్పుడు?
ఒరే షూటింగ్ కాదు ఈ షూటింగ్ కాదు ఆ షూటింగ్ పెట్టదు కండి పిల్ల బెదిరిపోతుంది. త్వరలోనే మేము షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకొని మీకు చెప్తాం. మరి నా నగలు? కంగారు పడక బంగారే, షూటింగ్ అయినంత వరకు నీ బరువు బదులని మేమే మొత్తం. మీరెంత మంచివారే. ఒక హగ్ ఇవ్వరా? వాడి దగ్గర తీసుకో. తిరిగిన దరిద్రుడికి బరువు బాధ్యత లేదు మోస్తా అన్నావు. ఇలాంటి బరువు మాత్రం వాడు అన్నాడు రా. అలాగే ఉంటే అన్ని బరువులు ఒకేలా ఉండవరన్నా శంకరాభరణంలే. అరే లాలు ప్రసాద్, ఈ చిన్న చిన్న చెప్పలు ఎన్ని రోజులు రా నా శంకరాభరణం. ఒక మంచి తిమింగలాన్ని పట్టామనుకో మన జీవితంలో సెటిల్ అయిపోతున్నా నా శంకరాభరణం. ఇక్కడ శంకరాభరణం ఆడిషన్ జరుగుతున్నాయంట. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ఆర్ఐ అంటే అంటే నచ్చితే ఎంత డబ్బైనా ఇచ్చి కొనేవాడని అర్థం రా నా శంకరాభరణం. భలే దొండ పండులాగా ఉన్నావు. మీ నాన్న ఏం చేస్తుంటాడు? సంపాదిస్తుంటాడు. సంపాదిస్తాడా? యా, ఈజ్ అ బిలియనర్. బిల్లినరా? అంటే బిల్లు వ్యాపారం చేస్తాడా? $1 బిలియన్ అంటే 6,500 కోట్లు. చచ్చిపోయాడు. అంత డబ్బులు ఎందుకు చెప్పారు సార్ వాడికి? లే, దరిద్రుడా. లే, లే, లే. 6,500 కోట్ల ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి. యు సీ, ప్రపంచంలో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. టైప్ 1 కష్టపడడానికి పుడతారు. టైప్ 2 సుఖపడడానికి పుడతారు. మేము టైప్ 3 దొబ్బిడానికే పుట్టాం. అబ్బా, అదే. అంటే దరిద్రుడు ఏమంటున్నాడంటే ఈ సినిమా తీసి జనాల మొత్తం దొబ్బేయడానికి పుట్టాము అంటున్నాడు. అది మా డాడీ చాలా కష్టపడి కోట్లు సంపాదించాడు. నేను కష్టపడి సినిమాలో పేరు సంపాదించుకొచ్చాను. సో నాకు శంకరాభరణం సినిమాలో ఒక్క ఛాన్స్ ప్లీజ్, చిన్న రోల్ అని ఇవ్వండి ప్లీజ్. ఆ శంకరాభరణంలో శంకర్ శాస్త్రి నువ్వే. శంకర్ శాస్త్రి This is a hero. హీరో. హీరోనా? నా కళ నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు? త్వరలో షూటింగ్ అంటే ఇది కాదు. వాళ్ళ క్యారెక్టర్ లో ఉన్నారు. ఓకే, నేను యాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఐ వాంట్ టు యాక్ట్. ఏం చేయాలి చెప్పండి. నువ్వేం చేయదు, మేమే చేస్తాం. అరే చైర్ తీసుకురండి రా. డాడీ హెల్ప్, డాడీ కమాండ్ ప్లీజ్. ఇదే డైలాగ్ అమెరికాలో ఉన్న మీ నాన్నతో చెప్పు. అమెరికాలో మా నాన్నతో. బట్ వై? యువర్ కిడ్నాప్. కిడ్నాప్. అమెరికాలో ఉన్న ఆస్తులని అమ్మేసి 605,000 కోట్లు. ఎగ్జాక్ట్ ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి మాకిచ్చేసి నిన్ను విడిపించుకొని వెళ్ళమని చెప్పాలి. నో ప్లీజ్ ప్లీజ్, someone help me, someone help me please. మీరెవరు? We are from CBI. మరి ఇందాక శంకర్ శాస్త్రి ఏదో అన్నావు. ఒరే రుతుకు శ్రావణ ఉన్నావు. We are underwear cops. No, we are undercover cops. అదే. ఎగ్జాక్ట్లీ. బి గురించి 2 months నుంచి ట్రాప్ వేస్తే ఆఖరికి ఇక్కడ దొరికారా. అన్ని స్టేట్స్ లో ఆడిషన్స్ పేరుతో డబ్బున్న వాళ్ళని కిడ్నాప్ చేసి బీహార్ తీసుకెళ్తున్నారు. మీ టైం పోలేక ఆంధ్రాకి వచ్చారు. చాలా పగడబందిగా ప్లాన్ చేసాం. ఎలా కనిపించారు? అరే పిచ్చోళ్ళారా, శంకరాభరణం ఈ రోజు రిలీజ్ అయింది. అవునా? బ్యాడ్ టైం. దీంట్లో హీరో ఎవరు సార్? మీరు ఆల్సో అండర్ కవర్ కాప్. యూ రిచ్ దట్టి హీరో మోసం చేస్తావా? ఓ మై గాడ్. ఇంకా మీ శంకరాపురం సెంట్రల్ జైల్లోకి. మాకు చిన్న శివర కోరిక. చివరిసారిగా మీ శంకరాభరణం మా సినిమా మాకు చూపిస్తే మా వంకర బుద్ధులను మారుతాయి. ఎగ్జాక్ట్లీ. సరే అయితే మిమ్మల్ని సెంట్రల్ జైలు కాదు సంధ్యా 70 తీసుకెళ్తాం. అదండి. థ్యాంక్ యూ సార్. సో ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? రోజా గారా? రోజా గారు లేడీస్ ఫస్ట్. రోజా గారు. సో శంకరాభరణం పాత స్టైల్లో అలా ఉండదు. ఇప్పుడు crime comedy. కరెంట్ ట్రెండ్ కి కామెడీ మిక్స్ అయి ఉంటుంది అనేది చెప్పకనే చెప్పేశారు. మంచి థీమ్ తీసుకున్నారు, బాగుంది. చాలా ఎంటర్టైన్. పిక్చర్ కూడా రిలీజ్ అయి బాగుంది. ఇంకా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ టు నాగ్ బాబు సార్. హౌ ఆర్ యు వెంకట్? ఫైన్. నిఖిల్ సార్. హలో సార్. ఈ కథ గురించి నేను విన్నాను కొంతవరకు. ఏదో ఇక్కడి నుంచి యాక్సిడెంటల్ గా బీహార్ లో ల్యాండ్ అవడం, అక్కడి నుంచి ఏదో నిఖిల్ ఆ కామెడీ కంటెంట్ అంతా విన్నా నేను. చాలా బాగుంది కాదు. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే జబర్దస్త్ స్టేజ్ మీరే ఒక స్కిట్ వేసి వాడుకోండి. ఇదే ఫస్ట్ టైం ఎవరు వాడుకోలేదు. చాలా ఈజీగా ఫ్రీగా
పర్ఫెక్ట్ గా చేశారు. డెఫినెట్ గా ఈ సినిమా మంచి టాక్ ఉంది. మీకు నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మంచి టాక్ వచ్చినట్టే తెలుస్తుంది నాకు. ఆల్ ది బెస్ట్.